బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోడీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోడీ 56,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ఉన్నాయి. తన పర్యటనలో ప్రధాని బీజేపీ బహిరంగ సభలో కూడా పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తారు. ప్రధాని మోడీ ఉదయం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. ఆ తర్వాత ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వెళ్లనున్నారు ప్రధాని. అక్కడి ఆడిటోరియంలో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత మోడీ 6,697 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అందులో భాగంగా రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని. ఇక హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు 2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభిస్తారు భారత ప్రధాని. ఇక బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొని లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ప్రధాని. మధ్యాహ్నం 12:30 ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని టూర్ ముగుస్తుంది. తర్వాత మోడీ తమిళనాడు వెళ్తారు. తిరిగి రాత్రి 7:45 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి రాజ్భవన్లోనే బస చేయనున్నారు ప్రధాని. ఇక రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఐఐటి, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్ లైన్ వంటి వాటిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత మరో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇలా 2 రోజుల టూర్లో ప్రధాని మోడీ ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలిచే లక్ష్యాన్ని పెట్టుకున్న కమలదళం అందుకు అనుగుణంగానే భారీ వ్యూహాన్ని రచించినట్లు కనిపిస్తోంది. ప్రధాని మోడీ 2 రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోడీ 56,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రధాని మోడీ ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం ప్రధాని మోడీ ఒకవైపు పర్యటనలు చేస్తూ మరోవైపు ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఆదిలాబాద్ సభకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? కాకుండా గంట ఆలస్యంగా నరేంద్ర మోదీ ఆదిలాబాద్ రానున్నట్టుగా ఇప్పుడు షెడ్యూల్ అందింది. ప్రస్తుతం చూసుకోవచ్చు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సంబంధించి ఇక్కడ విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సుమారుగా 1,00,000 మంది జన సమీకరణతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ప్రస్తుతం అయితే 6,700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రైల్వే శాఖ మంత్రి, అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా అధికారిక కార్యక్రమంలో మోదీ పాల్గొనే అధికారిక కార్యక్రమంలో నేతలు కూడా పాల్గొనున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే 8 హెలిప్యాడ్స్ ను స్థానికంగా ఉన్నటువంటి విమానాశ్రయ మైదానంలో సిద్ధం చేయడం జరిగింది. సుమారుగా 2,000 మంది పైచిలకు పోలీసులతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పట్టణం అంతా కూడా పోలీసుల అదుపులో తీసుకున్నారు. సెంట్రల్ కు సంబంధించిన భద్రతా సిబ్బంది అంతా కూడా ఆధీనంలో తీసుకున్నారు. ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం తో పాటు సరౌండింగ్ అంతా 3 నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో భద్రతా బలగాలను కూడా మోహరించున్నాయి. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఏదైతే ఇంటర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితుల నేపథ్యంలో ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో మోదీ ఆదిలాబాద్ చేరుకోవాల్సి ఉండగా ప్రస్తుతం అయితే గంట సేపు ఆలస్యంగా మోదీ వస్తారు అని చెప్పి ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. అయితే గంట ఆలస్యమైన నేపథ్యంలో, అంటే ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్ నేపథ్యంలో సుమారుగా 6,700 కోట్ల రూపాయల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు వర్చువల్ గా జరగనున్నాయి. అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర అధికారులు, నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే 8 హెలిప్యాడ్ సిద్ధం చేస్తారు. ఎక్కడ చూసినా గానీ ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా కాషాయమయంగా మారింది. ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత తోరణాలతో నిండిపోయాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి
ప్రచార పర్వానికి సంబంధించి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ నుంచి బహిరంగ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంకరావాన్ని పూరించనున్నారు. ఇదే నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే జరిగాయి. గడిచిన 4-5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ నుంచి ప్రస్తుతం అంటే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేలు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే మొన్నటి రోజు జరిగిన అనౌన్స్మెంట్ లో టికెట్ల అనౌన్స్మెంట్ లో ఆదిలాబాద్ సిట్టింగ్ పేరు లేనప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రెండో జాబితాలో ఆదిలాబాద్ పేరు వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా భారీ బహిరంగ సభ కోసం మాత్రం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారుగా వరకు కూడా జన సమీకరణతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగునున్నటువంటి మహారాష్ట్రలోని కిన్మట్, నాందేడ్ ఈ ప్రాంతానికి సంబంధించిన జనాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీని కాదని కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి ఒక వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ రోజు ప్రధాని పర్యటనలో ఆదిలాబాద్ ఎంపీ సీటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ముఖ్యంగా సిట్టింగ్ స్థానంపై కొంత చర్చ సాగుతుంది. 4 సిట్టింగ్ ఉన్నప్పటికీ 3కి అనౌన్స్ చేశారు. ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం ఇంకా పెండింగ్ లో పెట్టారు. అయితే సిట్టింగ్ గా ఎంపీగా ఉన్నటువంటి స్వయం బాపురావుపై కొంత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కొంత వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈయనకు టికెట్ అంటే సిట్టింగ్ కు టికెట్ మారుస్తే మాత్రం కొంత ఇబ్బందికి తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదివాసీకి సంబంధించిన ఉద్యమ నేత కాబట్టి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి కూడా స్వయం బాపురావు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే నేతల మధ్య సయోధ్య కుదరకనే కొంత ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్మెంట్ జరగలేదని చెప్తున్నారు. అయితే స్వయం బాపురావు మాత్రం తనకే టికెట్ వస్తుంది అని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత కన్ఫ్యూజన్ మాత్రం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి 44 మంది అభ్యర్థులు ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక అనౌన్స్మెంట్ జరగకపోయినప్పటికీ కూడా ఆదిలాబాద్ లో ప్రస్తుతం అయితే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎన్నికల శంకరావానికి ప్రచార శంకరావాన్ని పూరించనున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ లో పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయో విమానాశ్రయంతో పాటు సిసిఐ పెండింగ్ లో ఉన్న సిసిఐ ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వెళ్లే రైల్వే లైన్ కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగుతున్నాయి. కొంతమంది అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం అయితే గంట ఆలస్యంగా నరేంద్ర మోదీ ఆదిలాబాద్ వస్తే అవకాశం ఉందని చెప్పి షెడ్యూల్ వచ్చిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.